ఈరోజు కాటారం సబ్ డివిజన్ పరిధిలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో గత 19 నెలలుగా నిరంతరం కొనసాగుతున్నటువంటి ఉద్యమం ఈరోజు ఈ ఉద్యమం సంబంధించి దళిత బంధు సాధన సమితి నిర్ణయం మేరకు రెండో విడత దళిత బంధు నిధుల్ని విడుదల చేయాలని, అదే మాదిరిగా అంబేద్కర్ అభయస్థం పథకాన్ని అమలు చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గత 19 నెలలుగా పలు విధాలుగా ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకు, వివిధ మంత్రులకు, మా యొక్క స్థానిక మంత్రివర్యులు గారికి కలిసి విజ్ఞప్తి పత్రం ఇచ్చి వారిని వేడుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వారి నుంచి కానీ, మరి ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే ఎక్కడి నుంచి అయినప్పుడు కూడా ఒక స్పష్టమైన ఆలోచన విధానం, స్పష్టమైన వైఖరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేయలేకపోతూ ఉన్నది. అంటే దళితులు అంటే వారికి ఇంత చిన్న చూప, దళితులు అంటే ఒక చులకన భావమా, లేకపోతే దళితుల పైన అప్పుడప్పుడు కొన్ని వేదికలలో వారు మొసలి కన్నీరు కాలుస్తారు కదా, మేము నిజంగానే దళితుల అభివృద్ధి కట్టుబడున్నామని చెప్పని, దళితుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పని వారి యొక్క ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి కదా. అదే మాదిరిగా మేము కోరుకునేది ఏంటంటే, మీరు వివిధ ప్రాంతాల్లో, మండలాల్లో అక్కడక్కడ 250 కోట్లు పెట్టి ఈ యొక్క రోడ్ వేసామని చెప్తారు, లేదా 250 కోట్లు ఫలానా ఏరియాకు ప్రకటించమని చెప్తారు కదా. కానీ మేము ఇదే దళిత బంధు సాధన సమితికి సంబంధించిన ఈ యొక్క కాటారం సబ్ డివిజన్ సంబంధించిన దళిత సామాజిక వర్గమైన మేము ఏం కోరుతున్నామంటే, 44 కోట్ల రూపాయలు లీజింగ్లో ప్రభుత్వం పెట్టడం వల్ల ఈ 44 కోట్ల రూపాయలని కూడా ఈ యొక్క మంత్రి గారు విడుదల చేయలేరా అని చెప్పి. ఎందుకంటే మా మీద గట్ట నిజంగానే ప్రేమ ఉంటే, దళిత సమాజం పట్ల ప్రేమ ఉంటే వారు తప్పకుండా వారున్న హోదాకి, షాడో సీఎం హోదాకి వారు నిమిషంలో చేస్తారు తప్ప చేయాలనుకుంటే చేస్తారు. కానీ వారికి దళితుల పట్ల కొంత చులకన భావం, కొంత చిన్నచూపు, ఆర్థికంగా అక్షరంగా ఆత్మగౌరవంతో దళితులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మాకు కొంత వారి యొక్క వైఖరి కనబడుతున్నది. కాబట్టి ఏది ఇప్పటికైనా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్థానిక ఎన్నికల ముందు తప్పకుండా యొక్క దళిత బంధు నిధులపైన స్పష్టమైన వైఖరి ప్రభుత్వాన్ని తెలియాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ నిలదీస్తాం, అడ్డుకుంటాం, ఆ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఆ జరగబోయే ప్రతి ఒక్క ఆందోళన కార్యక్రమానికి బాధ్యత పూర్తి స్థాయిలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మంత్రి గారు తీసుకోవాలని చెప్పని కూడా మీ బాధ్యత తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క మా దళిత సమాజాన్ని కూడా నేను స్పష్టంగా కోరుతా ఉన్నా, దయచేసి ఆలోచించండి. దళితులకు రావాల్సిన దళిత బంధు నిధులు, ఆ యొక్క అంబేద్కర్ అభయస్థ పథకం అమలు ప్రక్రియ అనేది కొనసాగించకుండా మిగతా అన్ని ప్రభుత్వ పథకాలు, గత ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పథకాలను వారు కొనసాగిస్తున్నారు. కానీ ఈ 2 పథకాలను ఎందుకు ఆపుతున్నారో జర మీరు దండం పెడితే మీరు ఆలోచించండి. ఇంకా రాజకీయ పార్టీల మత్తులో ఊపిలో మునిగిపోకుండా స్పష్టంగా బీజింగ్లో ఉన్న దళిత బంధు నిధులు విడుదల చేయాలని చెప్పాలి. అదే మాదిరిగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయస్థం అనే పథకాన్ని అమలు చేసి గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ ఇంకా 2 లక్షల రూపాయలు కలిపి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఆ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పని దళిత సమాజం పార్టీలకు అతీతంగా ఈ యొక్క కాన్సెన్స్ ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ ప్రశ్నించాలి. ఈ యొక్క ప్రశ్న అనేది ఎప్పుడైతే మూగబోతుందో అప్పుడు మన జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క దళిత సమాజాన్ని కోరుతా ఉన్నా, ఇందులో మనకు పార్టీ ముఖ్యం కాదు, మన యొక్క జాతి ఐక్యత ముఖ్యం. మన యొక్క జాతి ఐక్యత ఉంటేనే మనకు అక్షరం, ఆర్థికం, అన్ని రంగాల్లో ఆత్మగౌరవం మనం బతుకుతామని చెప్పని తెలియజేస్తాను. అదే మరిగా ఈరోజు ఈ మధ్యలో చూస్తూ ఉంటే గత సంవత్సరం నుంచి అణిచివేతలు, అక్రమ అరెస్టులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ అంశం పట్ల నేను ప్రభుత్వాన్ని అస్సలే డిమాండ్ చేయను. ఎందుకోసం అంటే ఈ అంశం పట్ల నేను డిమాండ్ చేసేది ఒకే ఒక్క వారిని చేస్తా. ఎవరిని అని చెప్పంటే దళిత సమాజాన్ని చేస్తా. నీ జాతి పైన అక్రమంగా, అన్యాయంగా అణిచివేత అక్రమ కేసులు జరుగుతూ ఉన్నాయి, నువ్వు దాన్ని అరికడతావా, ఏం చేస్తావో అలవాటుగా మార్చుకుంటావా అనేది
అలవాటుగా మార్చుకుంటావా? ఈ యొక్క అక్రమ కేసులు అరికట్టడానికి నువ్వు ఎందుకు ముందుకు రావట్లే అని చెప్పి ఈ యొక్క దళిత సమాజం నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి దళిత సమాజమా, ఈ యొక్క అణచివేతలకు ఈ అన్నిటికీ మనం ఐక్యత ఉంటేనే ఈ యొక్క అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈరోజు వీరికి వచ్చింది రేపు వారికి వచ్చిందని కాకుండా, ఉదాహరణ తీసుకుంటే సముద్రంలో పడవకు రైట్ సైడ్ రంధ్రం పడితే లెఫ్ట్ సైడ్ వాడు నవ్వినట్టు, అదే కాసేపు అయినాక లెఫ్ట్ రైట్ ఇద్దరు కలిసి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. మనం రాజకీయ పార్టీల మీద విడిపోకుండా ఒక దళిత సమాజం ఐక్యతగా మనం భావించి ఈ దళిత బంధు నిధుల పట్ల కానీ, అంబేద్కర్ అభ్యాసం అమలు ప్రక్రియ పట్ల ప్రభుత్వం చేయాలని, మన ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉంటూ, అదే మాదిరిగా ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రక్రియ పైన ఫ్రీజింగ్ ఉన్న దళిత బంధు నిధులు